నేడు దేవుడు నీతో చెప్తున్న మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఈ వాక్య ప్రకారం సగం చెట్టు ఎండిపోయి మరో సగం చెట్టు పచ్చగా ఉన్నంత మాత్రాన ఫలములు కాయవు. చెట్టంతా పచ్చగా ఉంటేనే అది ఫలిస్తుంది. అలాగే నీ ఆత్మీయ జీవితంలో సగం లోకంతో సగం దేవునితో మిళితమై ఉంటే నీవు ఫలించలేవు. అలా కొనసాగించే భక్తి ఆయనకు అసహ్యం. లోక ఆలోచనలు, ప్రభువుకి వ్యతిరేకమైన ప్రతిక్రియను ఈ క్షణమే విడిచిపెట్టు. నీవు చల్లగానైనను నులివెచ్చనగానైనను ఉండిన ఎడలా దేవుని ముందు మండించబడలేవు. మరి కొంతమందిని క్రీస్తులో మండించలేవు. కాబట్టి 2 విధములైన ప్రవర్తన కలిగి ఉండక క్రీస్తులోనే సంపూర్ణమైన జీవితమును కలిగి ఉండు.